శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అతి పవిత్రమైన శ్రావణ మాసంలో వరమహాలక్ష్మికి లంగా ఓణి ఎలా కట్టుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాము. ముందుగా నేను 2 కలిస బిందెలకి కింద కలిస బిందెకి ఇది నా దగ్గర ఉన్న పట్టు పంచె అండి. మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 250 రూపీస్కి దొరికేస్తుంది. నాకు ఈ పట్టు పంచె చూసినప్పుడు అమ్మవారికి చక్కగా లంగా ఓణి కడితే ఎలా ఉంటుంది అని అనిపించింది. అందుకనే నేను అక్కడే కాంట్రాస్ట్ చున్నీ కూడా తీసుకున్నానండి. ఆ బార్డర్కి మ్యాచ్ అయ్యేటట్టు. పసుపు కుంకుమ అనేది అమ్మవారికి చాలా ప్రీతికరము, అందులోని ఈ శ్రావణ మాసంలో చాలా ప్రసిద్ధికరము అని చెప్పి నేను ఈ పసుపు కుంకుమ కాంబినేషన్ తీసుకున్నానండి. మనం అలా కిందన పరికిని చక్కగా వరమహాలక్ష్మి కుచ్చుళ్ళ పెట్టేసుకుని అలా కట్టేసుకోవాలి. తర్వాత ఈ చున్నీని జస్ట్ మనం ఓణి పెట్టుకుంటాం కదండి, చూడండి ఆ ఓణి మీద చిన్న చిన్న చుక్కలు డిజైన్లా వచ్చిందండి. కుదిరితే మీరు కూడా అట్లా అయినా చిన్న ప్రింట్ కానీ చుక్క డిజైన్లు ఉండేటట్టు తీసుకుంటే అమ్మవారు దగదగలాడిపోతారండి. అంతేనండి, చక్కగా ఓణిలా కట్టేశాను అమ్మవారికి. ఇప్పుడు అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఐటమ్ వడ్డానం అండి. చూడండి, వడ్డానం పెట్టేసిన తర్వాత ఆ లంగావాణి లుక్ ఎలా వచ్చేసిందో చూసారా. చక్కగా అమ్మవారు ఒక 14-15 ఏళ్ల బాలస్వరూపిడి బాలలక్ష్మీదేవిలాగా కళగా నిండు, అంటే 2 కళ్ళు అయితే నాకు సరిపోవట్లేదు. నేను అలంకరిస్తున్నప్పుడైతే ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. కేవలం నా కల్పన అనమాట. అమ్మకి ఎలాగైనా సరే లంగా ఓణి కట్టాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్లో ఇవి దొరుకుతాయండి, 250-270 ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను అమ్మవారి ప్రతిమను పెట్టుకున్నాను. ఇప్పుడు అమ్మవారి ప్రతిమ పెట్టుకున్న తర్వాత కొండై పెట్టుకున్నానండి పైన. అమ్మవారు చూడండి చక్కగా ఒక బుట్ట బొమ్మలాగా భలేగా కూర్చున్నారు. ఇప్పుడు అమ్మవారికి ఆభరణాలు వేసుకుందామండి. చాలామంది అక్క లలితా సహస్రనామం శ్లోకాల తాలూకు అర్థాలు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. నేను ఇదివరకు కూడా చెప్పానండి, శ్రావణ మాసము వచ్చేసింది కదా, అందుకనే అమ్మవారి రకరకాల అలంకరణలు ఇంట్లో పనులు అవన్నీ వల్ల అవ్వట్లేదండి. త్వరలోనే మళ్ళీ మొదలు పెడతాను. అమ్మకి చూడండి పసుపు కుంకుమ వస్త్రాలలో ఎరుపు పువ్వుల దండలో బుజ్జమ్మ దగ్గలాడిపోతుందండి. మనము ఎంతో పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి చేయక్కర్లేదండి. సింపుల్గా ఇదంతా కూడా మనకి 750-1000 రూపీస్లో అయిపోతుందండి ఈ వస్త్ర అలంకరణ అంతా కూడా. కానీ కొంచెం వెతకడానికి మనకి సమయం కావాలి. అమ్మవారిని మీకు ఈ అలంకరణ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 8వ తారీఖున వచ్చే శుక్రవారము వరమహాలక్ష్మి వ్రతము కాబట్టి తప్పకుండా మీరు ఇలా అమ్మవారిని డిఫరెంట్గా అలంకరించుకోవచ్చు. మీ అందరికీ కూడా మా అమ్మవారి అలంకరణ నచ్చిందని కోరుకుంటూ తప్పకుండా లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.